జైలు నుండి అపూర్వ విడుదలవుతుంది. ఇక కారులో అక్కడికి రాగానే సూర్య, నక్షత్ర కూడా అక్కడే నిలబడి ఉంటారు. మమ్మీ మమ్మీ అంటూ నక్షత్ర అపూర్వని హగ్ చేసుకుంటుంది. అయితే అపూర్వ మాత్రం ఎండవేడికి తట్టుకోలేక సూర్య పెట్టుకున్న కూలింగ్ గ్లాసెస్ని చేత్తో తీసుకొని తను పెట్టుకుంటూ అలంకరించుకొని చాలా స్టైల్గా నిల్చొని ఉంటుంది. మమ్మీ నువ్వు లేకపోతే నేను చాలా ఏడ్చాను తెలుసా, నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని నేను ఎంత ఎదురు చూశానో అని నక్షత్ర అంటుంది. చూడు నక్షత్ర, ఆ 4 గోడలు నాకు ఏమైనా ఆనందాన్ని ఇచ్చాయా? నేను కూడా ఎప్పుడెప్పుడు బయటికి వద్దామా అని చూశాను, నేను వచ్చేసాను కదా అని అపూర్వ అంటుంది. మేడం మీరు బయటికి రావడానికి మాత్రం నేను చాలా కష్టపడ్డాను మేడం, చాలా మంది దగ్గర నేను నానా మాటలు తినాల్సి వచ్చింది అని సూర్య అంటూ ఉంటాడు. నాకు తెలుసు సూర్య, చెప్పు నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తాను అని అపూర్వ అంటుంది. లేదు మేడం, మీరు నాకు ఒకటి చెయ్యాలి అని సూర్య అంటూ ఉంటాడు. ఏం చెయ్యాలి? ప్రమోషన్ ఇప్పించాలా? చెప్పు, ఇప్పిస్తాను అని అపూర్వ అంటూ ఉంటుంది. లేదు మేడం, నాకు భూమి కావాలి అని సూర్య చెప్తాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని నక్షత్ర, అపూర్వ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటారు. అవును మేడం, నేను భూమిని చూసిన మొదటిసారే చాలా ఇష్టపడ్డాను. భూమి అంటే నాకు పిచ్చి, భూమి అంటే అతిలోక సుందరి తెలుసా. అసలు భూమిని చూసిన తర్వాత నాకు డబ్బు మీద వ్యామోహం అన్నీ కూడా పక్కన పెట్టేశాను. డబ్బులు భూమి పక్కన పెడితే నాకు భూమియే కావాలి. భూమి కంటే నాలో ఏది ఎక్కువ కాదు. ఇప్పుడు గగన్ కూడా చనిపోయాడు. గగన్ మీద పిచ్చి ప్రేమ పెంచుకొని ఉంది. ఇప్పుడు గగన్ కూడా లేడు కాబట్టి నాకు భూమి కావాలి, నాకు నా సొంతం కావాలి అని సూర్య అంటే, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నిజంగానే మతుండే మాట్లాడుతున్నావా అని నక్షత్ర అంటుంది. అవును బేబీ, వీడికి పిచ్చి పట్టినట్లుది అని అపూర్వ అంటుంది. నాది పిచ్చి అనుకోండి, ఏమైనా అనుకోండి, నాకు మాత్రం భూమియే కావాలి అని సూర్య అంటాడు. మీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు భూమి పేరు మీద ఉన్న 1000 కోట్ల ఆస్తి కోసమే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని నక్షత్ర అంటుంది. అవును, ఆ భూమి ఎప్పుడైతే మా ఇంట్లో అడుగుపెట్టిందో మా బావ భూమి పేరు మీద ఆస్తి అంతా రాసేశాడు. 1000 కోట్ల ఆస్తి కోసమే కదా ఇప్పుడు నువ్వు భూమిని ఆ పరిస్థితికి తీసుకువచ్చింది. నీకు డబ్బు మీద ఆశ లేదంటే మేము నమ్మడానికి పిచ్చివాళ్ళం అనుకున్నావా? డబ్బులు ఇస్తే అసలు ఏ తప్పు చేయని ఆ గగన్ గారిని చంపేశావు. అలాంటిది రేపు మాకు ఎదురు తిరగవన్న గ్యారంటీ లేదు కదా. ఇంకా వీటితో మాటలేంటి బేబీ, రా వెళ్దాం. వీడికి భూమిని ఇచ్చి పెళ్లి చేసే ప్రసక్తే లేదు. మనం ఎవరైనా అడ్డు తెచ్చిపెట్టుకుంటారా అని అపూర్వ, నక్షత్ర అంటూ ఉంటే, అయితే విక్రమ్ గారి హత్య కేసులో, శోభాచంద్ర గారి హత్య కేసులో ఉన్న ఎవిడెన్స్లన్నీ ఇంకా నా దగ్గరే ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఆ ఆధారాలని ఇచ్చాననుకోండి, జీవితాంతం మీరు జైల్లో కూర్చుంటారు అని సూర్య వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఏంటి బెదిరిస్తున్నావా అని అపూర్వ, నక్షత్ర అడుగుతూ ఉంటే, అయ్యో నేను చెప్తున్నానంతే, నేను సదా మీ సేవకుణ్ణి, అయినా కూడా నేను మీకోసం ఇంత చేశాను. భూమితో కలిసి ఉండడానికి ఆ ఇంట్లో ఒక్క బెడ్రూమ్ నాకు ఇవ్వలేరా? అయినా నేను డబ్బు కోసం కాదు, భూమి మీద ప్రేమతో పిచ్చితో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మొగుడిని అవ్వాలనుకుంటున్నాను. కావాలంటే ఆ 7 కొండల వాడి సాక్షిగా, నా సాక్షిగా, మీ సాక్షిగా నేను నిజం చెప్తున్నాను. నాకు డబ్బులేమీ ఆస్తి ఏమీ అవసరం లేదు అని సూర్య చెప్తూ ఉంటాడు. అయితే నీకు డబ్బు అవసరం లేదు, ఇది ఒక అగ్రిమెంట్తో మనం ఈ డీల్ ఓకే చేసుకుందామని అపూర్వ అంటూ ఉంటుంది. సరే మేడం, నేను సదా మీ సేవకున్నే అని సూర్య చెప్తూ ఉంటాడు. మమ్మీ అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది. బేబీ, ఇప్పుడు భూమితో మనకు పని లేదు, వీడికి ఆస్తితో అవసరం లేదు. ఇప్పుడు మనం ఈ డీల్ ఓకే చేసుకోవడమే మంచిది. భూమి, ఆ గగన్ గాడి మీద పిచ్చి ప్రేమ పెంచుకున్నావు కదా, ఇప్పుడు చూడు నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాను అని ఈ సూర్యతో అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత చెర్రీ హాస్పిటల్కి రావడంతో, రే చెర్రీ ఎక్కడి నుండి వస్తున్నావు? ఆ గగన్ని పోలీసులు అరెస్ట్ చేశారా అని మీరా అడుగుతూ ఉంటే, అమ్మా గగన్ అన్నయ్య చనిపోయాడమ్మా అని చెప్పడంతో, ఆ గగన్ వల్లేరా మీ నాన్నకి ఇన్ని కష్టాలు అని మీరా ఇంకా అప్పటికి కూడా గగన్నే తిడుతూ ఉంటుంది. అమ్మ, చనిపోయిన వాళ్ళ గురించి ఇలా మాట్లాడొచ్చా, తప్పమ్మా అని చెర్రీ ఏడుస్తూ ఉంటాడు. ఈ విషయం నాన్నకి చెప్పాలి అని చెర్రీ ఏడుస్తూ ఉంటే, ఈ విషయం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నాన్నకి చెప్పడానికి వీల్లేదు, మీ నాన్న తట్టుకోలేడు, నాకు మీ నాన్న ప్రాణాలే ముఖ్యం అని మీరా అడ్డుపడుతూ ఉంటుంది. అప్పుడే కేపీ వీళ్ళతో మాట్లాడాలని సిస్టర్కి చెప్పడంతో సిస్టర్ వచ్చి పిలవడంతో వీళ్ళు లోపలికి వస్తారు.